చప్పటి పప్పు తీయాలని నాకు గుర్తేలేదు. ఇంకా మళ్ళీ కారం డబ్బా సైడ్కి పెట్టేసి అయితే ఇంకా స్పూను ఒక చిన్న బాక్స్ అయితే తీసుకొచ్చేసి అందులో కొంచెం పప్పు తీద్దాం అనుకున్నాను. ఇంకా ఫస్ట్ ఈ వాటర్ కూడా నాకు మరిగిపోతున్నాయి. ఇంకా వాటర్ ఫ్లాస్క్లో వేసేసిన తర్వాతకి పప్పు పని చూద్దాం అన్నట్టుగా అవి వేసేసి మా మిన్నుకైతే కొంచెం పప్పు మిదిపి కారం వేయకముందే ఒక బాక్స్లోకి అయితే తీసానమాట. అంటే తినిపించేటప్పుడు మొత్తం ఇదే పప్పేసి తినిపించను, అలా తినడు, వాడికి కారమే కావాలి. సో ఏంటి అంటే మరీ ఎక్కువ కారం అవ్వకుండా పప్పు ఎక్కువ తింటే మంచిదే కదా, ప్రోటీనే కదా. సో అలా అనేసి కొంచెం చప్పటి పప్పు వేసి అందులో మన కారం పప్పు వేసి తినిపిస్తాను. తినేస్తాడనమాట కొంచెం నెయ్యి వేస్తే. ఇంక ఇక్కడ కారం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా మిదిపేసుకొని ఇంక ఇదైతే సైడ్కి పెట్టేసి ఇంకా బాబుకైతే నేను స్నానానికి అయితే తీసుకెళ్ళిపోవాలి. ఇంకా ఏమంటారు స్నానం చేయించేసి పడుకోబెట్టేసాం అనుకోండి, నాకు మిగతా పని అవుతుంది కదా. ఇంక ఇదైతే సైడ్కి పెట్టేసి ఇంకా బాబుకి స్నానం చేయించేసాను.